హలో అండి, నమస్తే. నేను షేక్ జానీ. వెల్కమ్ టు సూఫియాన్ ఛానల్ అండి. ఈరోజు మనం బొల్లారంలో ఉన్నాము. భాస్కరరావు గారి ఇంటి దగ్గర ఉన్నాము. వాళ్ళ గార్డెన్ మీట్లో ఉన్నాము. యాక్చువల్గా ఈరోజు హ్యాపీ గార్డెన్ 2nd వార్షికోత్సవం జరుగుతుందండి. హ్యాపీ గార్డెన్ స్టార్ట్ అయ్యి 2 years అయిన సందర్భంలో ఇక్కడ మనం గార్డెన్ మీట్ ఏర్పాటు చేస్తున్నాము. ఈ గార్డెన్ మీట్కి మన తుమ్మెటి రఘోత్తమ్ రెడ్డి గారు చీఫ్ గెస్ట్గా వస్తున్నారు. అదేవిధంగా విష్ణువందన గారు వస్తున్నారు, అప్పారావు గారు వస్తున్నారు, మా హ్యాపీ గార్డెన్ టీం మొత్తం వస్తున్నారు. దాదాపుగా 100 మంది దాకా హ్యాపీ గార్డెన్ మెంబర్స్ ఇక్కడ వస్తున్నారు. సో ఈ గార్డెన్ విశేషాలు అన్నీ చూడడానికి నేను ఎంతో ఉత్సాహంతో ఉన్నాను. మీరందరూ కూడా గార్డెన్ మీట్ చూడడానికి రండి. మనకి ఈ గార్డెన్ మీట్ అరేంజ్ చేయడానికి ముందుకొచ్చి మనల్ని ఆహ్వానించిన భాస్కర్ గారికి, వారి శ్రీమతి రోజా రాణి గారికి స్వాగతం పలుకుతున్నాం. ప్లీజ్ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అనితా దేశపాండే, శిరీష గారు, భాస్కర్ గారికి, రోజారాణి గారికి మా అందరి తరఫున అభినందనలు చెప్తూ చిన్న సత్కారం. వారిని చిన్న కానుక అందమైన బటన్ రోజెస్ మొగ్గలతో అవి విచ్చుకున్నప్పుడు మమ్మల్ని అందరినీ గుర్తు చేసుకోండి. ఈ గార్డెన్ లో ఇవాళ 2nd anniversary సెలబ్రేట్ చేసుకుంటాం. స్పెషల్ ఫ్రెండ్స్, లెట్ us all enjoy this moment. Please sir, please. And celebration. Let us all spread greenery. Hip hip hooray! 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 Happy Garden! Hello madam! Happy Garden! Zindabad! Completed successfully 2 years. Yeah. Very happy to enjoy this beautiful occasion. We miss Indira madam. నా పేరు మాధవి మోహన్ అండి. నేను వన్ ఆఫ్ ది అడ్మిన్ ని హ్యాపీ గార్డెనర్స్ కి. మీ అందరికీ ఈ శుభ సాయంత్రం స్వాగతం, సుస్వాగతం. ఇవాళ చాలా స్పెషల్ డే. మనం 2nd anniversary సెలబ్రేట్ చేసుకుంటున్నాము. హ్యాపీ గార్డెనర్స్ గ్రూప్ క్రియేట్ చేసి 2 సంవత్సరాలు సక్సెస్ఫుల్ గా అయింది. హ్యాపీ గార్డెనర్స్ 1, 2, 3, 4. వెరీ హ్యాపీ మిమ్మల్ని అందరినీ ఇలా కలవటము. పాత వాళ్ళు, కొత్త వాళ్ళు అందరూ ఉన్నారు. ప్లీజ్ ఎంజాయ్ యువర్ సెల్ఫ్. మనం మన ఇంటిని ఎంత నీట్గా ఉంచుకుంటామో ఈ ప్లేస్ కూడా మనదే అనుకుని మనం ఎక్కడ వాళ్ళకి ఇబ్బంది కలిగించకుండా మనం హాయిగా వాళ్ళ తోటను చూసి ఈవినింగ్ ఎంజాయ్ చేసి మనం మన ఇళ్ళకి వెళ్దాం. ఓకే ఓకే టు బిగిన్ విత్ ఇవాళ రాని అడ్మిన్ గురించి చెప్తాను. ఇందిరా ఆంటీ మీ అందరికీ తెలుసు, కొటేషన్స్ పెడతారు మార్నింగ్. ఇందిరా మేడం, ఆవిడ వేమూరి ఇందిరా గారు. ఆవిడ రిటైర్డ్ రైల్వే కాలేజ్ ప్రిన్సిపల్గా రిటైర్ అయ్యి ఆవిడ ప్రొఫెసర్గా కూడా చేశారు, ఇంగ్లీష్ ప్రొఫెసర్గా చేస్తున్నారు. ఆమె ఇవాళ సమ్ పర్సనల్ కమిట్మెంట్స్ వల్ల ఆమె రాలేకపోయారు. మీ అందరికీ తెలుసు మన చీఫ్ అప్పారావు గారు. అప్పారావు గారు తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? ఉన్నారా? అయితే మీరు మొక్కలు పెంచట్లేదు. అప్పారావు గారు తెలియని వాళ్ళు. మా అప్పారావు సార్ మనందరికీ చాలా ప్రియమైన చీఫ్ అడ్మిన్ మన హ్యాపీ గార్డెనర్స్ కి. మిమ్మల్ని అందరినీ ఒక దారంతో అందరినీ కలిపి హ్యాపీ గార్డెనర్స్ గ్రూప్ లో ముడేసించారు. ఆయన చేసే మన జస్టిస్ గురించి మనము లెక్క పెట్టలేము, అన్నీ ఉంటాయి. ఆయన ఇచ్చే సీడ్స్ నుంచి మొదలెట్టి ప్రతి ఒక్కళ్ళు గార్డెనర్ దగ్గర ఆయన ఇచ్చిన సీడ్లో ఒక ప్లాంట్ అయినా ఉంటుందని నేను నమ్ముతాను. ఐ హోప్ మీరందరూ కూడా నా మాటతో ఏకీభవిస్తారు అనుకుంటున్నా. ప్రిన్సిపల్ గారు ఉన్నారు, వెంకటేశ్వరరావు గారు. ఉదయం 6 గంటల లోపు మెసేజ్లు పెట్టకూడదు. రాత్రి 9 అయింది పడుకునే వేళ ఎవరు మెసేజ్లు పోస్ట్ చేయకూడదు. 2 ఫోటోల కంటే ఎక్కువ ఫోటోలు పెట్టకూడదు. స్పెషల్ యాక్టివిటీస్ నడుస్తున్నప్పుడు మండే స్పెషల్ యాక్టివిటీ రోజు దానికి సంబంధించకుండా ఇతర ఏ ఫొటోస్ పోస్ట్ చేయకూడదు. ఇలాంటివన్నీ సవ్యంగా జరిగేలా చూసుకునే వెంకటేశ్వరరావు గారు మీ అందరికీ సుపరిచితులు, నేను చెప్పక్కర్లేదు.
ఇక మందార మాల మెరిసిపోతుంది ఇలా. దుర్గా శిరీష గారు మీ అందరికీ తెలుసు. అయితే దుర్గా శిరీష గారు మందారాల గురించి, గులాబీ బాల ఇలాంటి బిరుదులతో మనందరికీ సుపరిచితురాలు. అనితా దేశపాండే గారు కూడా మన అందరితోని చాలా 1-to-1 చక్కగా అందరినీ వాళ్ళు కంఫర్టబుల్ గా ఉన్నారా, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, ఏమైనా అవసరాలు ఉన్నాయా అన్ని తెలుసుకుంటూ మన హ్యాపీ గార్డెనర్స్ గ్రూప్స్ అన్ని కూడా సక్రమంగా నడిచే విధుల్లో ఆవిడ కంట్రిబ్యూషన్ కూడా చాలా ఉంటుంది. ముఖ్యంగా ఈ ఏవైతే స్పెషల్ యాక్టివిటీస్ వాటి కార్డ్స్ ఉంటాయి కదా, ఏమంటారు వాల్ ఆఫ్ ది ఫేమ్, ఇంకా హైయెస్ట్ లైక్స్, బెస్ట్ క్లిక్స్, ఇలాంటి పోస్టర్స్ అన్ని ప్రిపేర్ చేయడంలో సాగరిక ఇంకా అనిత ఇద్దరు కూడా చేస్తూ ఉంటారు. నెక్స్ట్ కమ్స్ సాగరిక, మన వాయిస్ ఆఫ్ హ్యాపీ గార్డెనర్. ఈమె తెలియని వాళ్ళు ఉండరు. ఈమె వాయిస్ ముఖ్యంగా బహుశా ఫిజికల్ గా తెలియకపోయినా ఈమె వాయిస్ అందరికీ పరిచయం. నీ వాయిస్ చెప్తావా? నీ పరిచయం. హలో హ్యాపీ గార్డెనర్. సో ఈరోజు సండే కదా, సో ఎవ్రీ 4 o'clock మనం ఇస్తాం కదా విఎమ్, గెస్సింగ్ విఎమ్. సో ఎలాగో ఇంకా కొంచెం టైం ఉంది కాబట్టి రేపు మండే స్పెషల్ యాక్టివిటీ ఉంటుంది మార్నింగ్ 6 to 9 మధ్యలో. ఈ లోపల మీకు బ్రేక్ ఖాళీ ఎలాగో ఉన్నప్పుడు కొంచెం గెస్ట్ చేయండి రేపు ఏమైంది. రేపు మాత్రం స్పెషల్ గానే ఉంటుంది మండే స్పెషల్ యాక్టివిటీ. సో ఈ లోపల గెస్ట్ చేస్తూ ఉన్నారు. నేను ఇంట్రడక్షన్ ఇవ్వమంటే ఓకే. నెక్స్ట్ మన శివరామ్ గారు. శివరామ్ సార్ ప్లీజ్. ఈయన కనిపించడం చాలా తక్కువ, సో అందరికి అఫీషియల్ గా పరిచయం చేద్దామనుకుంటున్నాను. సార్ మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇస్తారా? అదంతా టెక్నికల్ అండి. మీ గూగుల్ ఫామ్స్ అవన్నీ డేటా అంతా నేను సెక్యూర్ చేస్తూ ఉంటాను. బయట ఎక్కడ మిస్యూజ్ చేయకుండా మనం యూటిలైజ్ చేస్తాం. సో నేనంతా బ్యాక్ ఎండ్ లోనే ఉంటా, ఫ్రంట్ ఎండ్ అందరు వీళ్ళే ఉంటారు. బిహైండ్ ద కెమెరా. ఇంకా మన షేక్ జానీ గారు తెలియని వాళ్ళు ఎవరు ఉన్నారా? జానీ గారు మన గార్డెన్ మీట్స్ కి ఆయన ఇన్ఛార్జ్. హోస్ట్ తో మాట్లాడటం కానీ ఇంకా మిగిలిన వాళ్ళందరూ అన్ని మనకి కంఫర్టబుల్ గా అన్ని ఉన్నాయా లేదా అన్ని చూసుకోవడం షేక్ జానీ గారు చూసుకుంటూ ఉంటారు. ఆయన ఒక బ్యాంక్ ఎంప్లాయీ అయ్యి చాలా బిజీగా ఉంటూ కూడా మనకి ఆయన మిగిలిన టైం అంతా మనకి డెడికేట్ చేస్తారు. ఇంకా మన హ్యాపీ గార్డెనర్స్ యూట్యూబ్ ఛానల్ కూడా ఆయనే చూస్తారు. ఎడిటింగ్ వర్క్ అది చేసి ఆయన పోస్ట్ చేస్తూ ఉంటారు మన కార్యక్రమాలన్నీ. మన హ్యాపీ గార్డెనర్స్ 2nd యానివర్సరీ సందర్భంగా ఒక చిన్న జ్ఞాపిక. జానీ గారు రఘుత్తం రెడ్డి గారికి మన మీ చేతి నుంచి కానుక మాకు చాలా అమూల్యమైనది. ధన్యవాదాలు రఘుత్తం రెడ్డి గారికి. థ్యాంక్ యూ. ఆయనకి ఇస్తే మా అందరికీ అందినట్టే సార్. థ్యాంక్ యూ సో మచ్. మీరు మా అందరికీ ఒక దారి మార్గం చూపించారు టెర్రస్ గార్డెనింగ్ విషయంలో. చాలా రెడ్డి గారికి ఒక మొక్కని ఇస్తున్నారు. అనితా దేశపాండే, శిరీష. సాగరిక వాళ్ళిద్దరిని పెట్టనండి. అందరూ తప్పట్లతో అభినందిస్తారు. శిరీష వారికి పూలగుచ్చం ప్లేస్ లో మన అందమైన బటన్ రోజెస్ మొక్కని ప్రదర్శిస్తుంది. గులాబీల మొక్క. హలో, నా పేరు భాస్కర్. మేము తిరుమలగిరిలో ఉంటున్నాము.
ఈ 28th గార్డెనర్స్ మీట్ మా ఇంట్లో పెట్టుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. చాలా హ్యాపీ. 75 మెంబర్స్ వరకు వచ్చారు. ఎన్ని రకాల సీడ్స్ డిస్ట్రిబ్యూట్ చేసుకున్నామంటే అసలు ఇంకా టైం సరిపోలేదు. అందరూ అన్ని సీడ్స్ తెచ్చుకున్నారు. చాలా హ్యాపీగా ఉంది. అందరూ అన్ని పంచుకుంటాం. మళ్ళీ 20 మీట్స్ మరిన్ని జరగాలని హ్యాపీగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చూడటానికి చూసేది దాని గారు ఒక నిమిషం ట్రెండ్ చూపిస్తాను. ఈ తమలపాకు ఇది 3 years అండి, 3 years ఓల్డ్. మొన్న ట్రిమ్ చేస్తాం మొత్తం అంతా కూడా. ఫస్ట్ టైం తమలపాకు ఫ్లవర్స్ వస్తుంది. ఈ ఇయర్ వచ్చింది ఫస్ట్ టైం, ఇంకా ఫుల్ రాలేదు. ఈ తమలపాకు చాలా తక్కువ ఇళ్లలో కనిపిస్తుంది మనకి ఇలా పువ్వు రావడం. తమలపాకు పువ్వు ఈ చెట్టు నిండా వచ్చినాయండి పువ్వులు. ఇక్కడ వచ్చింది, ఇదిగోండి ఇక్కడ వచ్చింది, ఇక్కడ చూడండి. మొత్తం ఇటు నుంచి చూస్తే ఇక్కడ అన్నీ వచ్చినాయి పువ్వులు, చాలా వచ్చినాయి ఇక్కడ పువ్వులు. యాక్చువల్గా మనం మేము కట్ చేసినప్పుడు కొంచెం చూసుకోలేదు. ఇదిగోండి ఇక్కడ చూసారు పువ్వులు, ఇవన్నీ తమలపాకు పువ్వులు. ఫస్ట్ టైం నేను కూడా చూస్తున్నది ఫస్ట్ టైమే. నాకు మన HG2 అడ్మిన్ గారు ఇదిగోండి ఇక్కడ చూసారా పువ్వు, తమలపాకు పువ్వు. చూపించే చూడండి తమలపాకు ఫ్లవర్. ఇది ఇంకా విచ్చుకుంటుంది, ఇది బాగుంటుంది ఇది. సో నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. దీని యూసేజ్ ఏంటో దీన్ని నేను గూగుల్ చేయాలి. గూగుల్ చేసి దాని యూసేజ్ ఏంటో. దీని పేరు సార్? ఇది కోల్కతా తమలపాకు అండి. మన పాన్స్ లో అట్లా వాడతారు కదా. కాకపోతే ఏంటంటే వాళ్ళ దగ్గర కూడా పెద్దగా వస్తుంది, మన దగ్గర కూడా చాలా పెద్దగా వస్తుంది. చూస్తే మీరు ఇప్పుడు ఇఫ్ యు సీ దట్ ఇది ఆల్మోస్ట్ లైక్ చాలా పెద్ద లీవ్ వస్తుంది. చూడండి, చెయ్యి కంటే కవర్ అయిపోయి ఉంటుంది, అరచేయి పైన ఉంటుంది సార్. ఇది చాలా బాగుంటుంది, కొంచెం ఘాటు ఉంటుంది సార్. ఇది కాకుండా మన ఇళ్లలో తాంబూలం ఇచ్చిన తమలపాకు ఎదరోటి పెట్టించాము. ఓకే, ఇది ఎన్ని ఇయర్స్ సార్? ఇది 3 years అండి. 3 years ఓల్డ్. స్వీట్ సరే, ఈ ప్లాంట్ గురించి చెప్పండి సార్. ఇది స్టార్ ఫ్రూట్. ఇది కూడా 3 years ఓల్డ్ అండి. ఇది 3 years ఓల్డ్. ఇది అసలు యాక్చువల్గా మాకు కోయడానికి ఎన్ని కోస్తుంటే త్రూ అవుట్ ది ఇయర్ కాస్తుంది సార్. ఇది ఏంటో ఈ వెరైటీ ఏంటో తెలియదు కానీ నేను మిలిటరీ నర్సరీ నుంచి తెచ్చాను. 3 years. ఇంకా గుత్తులు ఇప్పుడు మొత్తం ఎప్పుడు కోసినా బ్లాక్ టాప్ నిండిపోద్దండి. మన 100 rupees బ్లాక్ టాప్ ఉంటుంది కదా, దాన్ని నిండిపోద్ది. నేను మొన్నే ట్రిమ్ చేస్తే కొమ్మలన్నింటిని బాగా ఎక్కువ కాసేస్తుంది, ప్లస్ మొత్తం నీట్ వచ్చేస్తుంది అన్నట్లుగా. ఇది చాలా ట్రిమ్ చేశాను. ఇప్పుడు రెడీగా ఉంది. ఇప్పుడు మొత్తం మన అందరికీ కూడా హ్యాపీ గార్డెనర్స్ ఫ్యామిలీ అందరికీ వాళ్ళ కోసం స్పెషల్గా ఉంచాను ఇదంతా. తోటకూర మొక్క చూడండి, 6 feet హైట్. 6 feet హైట్ వచ్చింది తోటకూర మొక్క. ఇది 6 feet సార్? 6 feet హైట్ వచ్చింది తోటకూర మొక్క. ఇది ఏ రకం సార్? ఇది మామూలుగా పాల తోటకూర అంటారండి. విత్తనం కోసం వదిలేసాను మొత్తం అందరికీ కూడా. ఇటువంటి విత్తనం అయితే గమ్మున జర్మినేషన్ రేట్ ఎక్కువ ఉంటుందని చెప్పి నేను కావాలని ఉంచాను దీన్ని. నాతో పాటు ఈక్వల్గా ఉంది ఇది సార్. ఇది సార్ ఇవి చిక్కుడు, ఇది పర్పుల్ బీన్స్ చిక్కుడు అండి. మన అప్పారా గారు ఇచ్చారు సీడు. ఓకే. ఇది చాలా యాక్చువల్గా డిసీజ్ ని చాలా తట్టుకుంటుంది సార్. ర్యాపిడ్స్ ని, పెయిన్ బంక్ అన్నిటిని కూడా తట్టుకుంటుంది ఈ వెరైటీ. ఒకవేళ వచ్చినా సరే జస్ట్ వాటర్ స్ప్రే చేస్తానండి నేను, అంతే పోతుంది. నేను మందు కూడా కొట్టట్లేదు ఏమీ. ఓకే, బాగానే పనిచేస్తుంది. లాస్ట్ ఇయర్ ఇది 3 గుత్తులు కాసింది. ఇయర్ కొంచెం మేము సరిగ్గా పోషణ లేదు, 2 గుత్తులే వచ్చింది ఇయర్. ఇదిగోండి, ఇది మిరియాలే కదా సార్? బ్లాక్ పెప్పర్ సార్. మీరు అంటే చేశారా సార్ ఎండబెట్టి? ఇది నేను ఇంకా మనం ఇప్పుడు పండిన తర్వాత ఇప్పుడు రంగు కలర్ మారుతుంది కదా సార్. ఇది రెడ్ కలర్ వచ్చినప్పుడు కట్ చేసి ఎండబెట్టుకోండి. ఓకే, అందుకని నేను రెడ్ కలర్ వచ్చేదాకా ఉంచేసాను అనమాట. ఇది కూడా 2.5 years ఓల్డ్ అండి. ఇది యాక్చువల్గా నేను కొంచెం ప్రూనింగ్ చేయాలి. నేను మొన్న కొంచెం యూట్యూబ్లో అట్లా చూసినప్పుడు ఇది కొంచెం ప్రూనింగ్ చేస్తే బాగా ఎక్కువ వస్తుందంట. నేనేంటంటే ఫస్ట్ లెట్ ఇట్ గ్రో అన్నట్లు వదిలేసాను, కొంచెం స్టేబుల్ అవనివ్వండి అన్నట్లు వదిలేను. ఇప్పుడు ఇది నౌ రెడీ ఫర్ ప్రూనింగ్. ఈ ప్రూనింగ్ చేస్తే నెక్స్ట్ ఇయర్ బాగా వస్తుంది. నెక్స్ట్ ఇయర్ మొత్తం ప్రూనింగ్ చేసుకుంటే సేమ్ ద్రాక్ష ఎలా ప్రూనింగ్ చేస్తామో అలా ప్రూనింగ్ చేయాలన్నమాట. దీన్ని ప్రూనింగ్ చేస్తే బాగా వస్తుంది ఇది మొత్తం. ఓకే, సూపర్ సార్. సార్ ఇది ఇది యాక్చువల్గా పండిపోతే కనుక ఇలాగా ఎల్లో కలర్ వస్తుంది. ఈ కలర్ ఉంటే బాగుంటుంది. ఇది కొంచెం దూరంగా ఉంటుంది పండుగ. ఇది స్వీట్ దండి. ఇది చాలా స్వీట్. ఇట్ ఈస్ వెరీ స్వీట్. ఐ మీన్ స్వీట్ బాగుంటుంది. ఇది పండితే మట్టుకు దీని ఫ్లేవర్ చాలా అద్భుతంగా ఉంటుంది అన్నమాట. దీనిది చాలా బాగుంటుంది. ఇది నాకు బాగా ఇష్టమైన ఫ్రూట్. ఇది 3 years సార్. చూడండి ఎంతలా వచ్చిందో చెట్టు కూడా. ఫుల్ గుత్తులు ఎటు చూసిన గుత్తులు వస్తాయి. 3 years సార్ ఇది? ఇది 3 years ఓల్డ్ అండి. ఏం కేర్ తీసుకుంటున్నారు సార్ వీటికి? నీళ్లు, ఆవు పేడ గో ఆధారితమే సార్. మొత్తం కిచెన్ కంపోస్ట్ ఇవేనండి, ఇంకే వేరే ఏం లేదు. వందల కొద్ది ఉన్నాయి సార్.
ఆల్మోస్ట్ బ్లాక్ టబ్ 100 రూపీస్ టబ్ ఫుల్ నిండిపోతుంది సార్ ఎప్పుడు కోసినా సరే. సార్ ఇదేంటి సార్ భాస్కర్ గారు? ఇది వాటర్ యాపిల్ వైట్ అండి, బాగానే కాసినాయి, సైజ్ కూడా మంచి సైజ్ వచ్చింది సార్ ఈ సంవత్సరం. ఇది చూసేందుకు ఎంత బుజ్జిగా ఉంది సార్, బ్యూటిఫుల్ గా ఉంది రియల్లీ. యాపిల్ సైజ్ ఉంది, యాపిల్ సైజ్ ఉంది, యాపిల్ సైజ్ ఉంది సార్, చిన్న యాపిల్ సైజ్ ఉంది. బాగా ఉండే రాలిపోయినాయి అవి. మొన్న కొన్ని పర్లే మాకు ఉడతలు ఉన్నాయి సార్, అవి తింటాయి మా ఇంతే ఉంది సార్. డిఫరెన్స్ లేదా సార్ మీది మీ దానికి వచ్చింది సార్. ఇది ఫస్ట్ టైం వచ్చింది పూత. ఇక్కడ రండి సార్, ఇక్కడ బాగా. ఏంటి సార్ ఈ ప్లాంట్? ఇది అవకాడో సార్, ఇది అవకాడోనా సార్? అవకాడో. ఇది బటర్ ఫ్రూట్ అని కూడా అంటారు దీన్ని, ఇంకో పేరు దీనికి. ఓకే. వన్ ఆఫ్ ద మంచిదండి సార్, చాలా హెల్త్ పరంగా కూడా, హార్ట్ పేషెంట్స్ కానీ డయాబెటిక్ కానీ అందరూ తినొచ్చు. దీనికి బటర్ ఫ్రూట్ పేరు. దీనికి ఏంటంటే ఇంకో పేరు ఏంటంటే దీనికి టేస్ట్ ఉండదు సార్, అసలు ఏ టేస్ట్ ఉండదు దీనికి. ఓకే. ఫ్రూట్కి ఏ టేస్ట్ ఉండదు, అందుకల్ల మనం ఏ టేస్ట్ యాడ్ చేసుకుంటే ఆ టేస్ట్ వస్తుంది దీనికి. దీనికి ఎక్కువ గుక్కమోలి అని చేసుకుంటారు దీన్ని. ఓకే. మెక్సికన్స్ ఎక్కువ తింటారండి ఇది. మెక్సికన్స్ ఎక్కువ పండిస్తారు, యూఎస్లో బాగా తింటారు. ఇది స్పెషల్ ఉంటుంది అన్నమాట. ఇది శాండ్విచెస్లో దీన్ని కొంచెం పైన చేస్తే దానికి ఎక్స్ట్రా చార్జ్ చేస్తారు, $2 $3 అలాగే. ఇది ఎన్ని ఇయర్స్ ప్లాంట్ సార్? ఇది యాక్చువల్గా ఎవరు నమ్మరు సార్, నేను సీడ్ నుంచి జనరేట్ చేశాను. జస్ట్ 3 years సార్ ఇది. 3 yearsకి ఇలా వచ్చింది ఇది. మా ఇల్లు మేము వచ్చి 3 years అయ్యింది. అందుకని మాక్సిమం మొక్కలు 2.5-3 years అన్ని కూడా అన్ని 2.5-3 years ఓల్డ్ అండి అన్ని. ఈవెన్ ఈ మామిడి వేసిన టెంకలు సార్, ఈ మామిడికాయలు మీరు ఆ చెట్టు చూడండి సార్. ఈ చెట్టు, ఈ మామిడికాయ నేను టెంకాయ వేసిన చెట్టే సార్ ఇది. ఇది చూడండి ఎంత పెద్దది అయిందో, ఎంత కాయలు, ఎంత ఫ్రూట్ వచ్చింది. 3 yearsకి ఇంత పెద్దగానే. మాకు నాగార్జున రాజు గారు మొన్న శీతల్ గారు మీట్లో ఇచ్చారు, 27th మీట్లో ఇచ్చారు. ఆయన ప్రేమ చూడండి, కాయలు ఆకుల కంటే ముందు కాయలు కాస్తుంది ఇది. సో ఇలా ఉంటుంది అన్నమాట. మన లాంగ్ మల్బరీగా సార్ ఇది? లాంగ్ మల్బరీ స్పెషల్. మన హ్యాపీ గార్డెన్స్ ఫ్యామిలీలో ఇచ్చుకుంటారు, ఇలా ఉంటుంది. ఇంత ప్రేమతో పంచుకుంటారు అందరూ. సూపర్ సార్, థ్యాంక్ యూ సార్. ఇది అప్పారావు గారు ఇచ్చారు మొన్న. యాపిల్ సార్? యాపిల్ మన హైదరాబాద్ క్లైమేట్కి కాసే యాపిల్ 40 degrees సెంటీగ్రేడ్లో కాస్తుందని చెప్పి మన చీఫ్ అడ్మిన్ అప్పారావు గారు గిఫ్ట్ ఇచ్చారు. ఇది కూడా బాగానే పెరిగింది. సో ఇది 1 year old అండి నా దగ్గర, 1 year old. ఇది యాక్చువల్ లాస్ట్ టైం పూత వచ్చింది కానీ నిలవలేదు పూత. మరి ఈ సంవత్సరం ఏమైనా వస్తుందేమో చూడాలి. లాస్ట్ టైం అయితే పూత వచ్చింది, మంచిగా వచ్చింది. చెప్పండి సార్. ఇది ద్రాక్ష, ఇది రెడ్ గ్లోబ్ అంటారు కదండి, రౌండ్ కలర్గా ఇంత లైక్ చిన్న బాల్ సైజ్ వస్తుంది. ఇది రెడ్ గ్లోబ్. మీ నెంబర్ ఇది కూడా సీడ్ నుంచి జనరేట్ చేస్తుంది. ఇది కూడా 3 years old. 3 years కింద అయింది. చూడండి స్టెమ్ చూడండి ఎంతలా ఉందో. ఈ స్టెమ్ 3 years old సార్ ఇది. ఇది మొత్తం పాకేసింది మొన్న. మొత్తం పాకేస్తే మళ్ళీ నేను ప్రూనింగ్ చేశాను. ప్రూనింగ్ చేసి ఇప్పుడు ఉంచమాట. లాస్ట్ ఇయర్ కాసింది కానీ తక్కువ నిలబడినాయి ఫస్ట్ టైం కాపీ. నెక్స్ట్ ఇయర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం బాగానే. ఇది మీరు చూస్తే అయిపోయింది, 2 floors పైకి వెళ్ళిపోయింది సార్, పై దాకా వెళ్ళిపోయింది. మరి 2 floors వెళ్ళిపోయింది, 2 floors దాటి వెళ్ళిపోయింది, 3 floors వెళ్ళిపోయింది. ఇది చెట్టు ఒక కొమ్మని పైకి వదిలేసాను సరదాగా, ఆ 3 floors వెళ్ళిపోయింది సార్ పైకి. ఇది ఇక్కడ ఇప్పుడు దీన్ని ప్రూనింగ్ చేసి దీన్ని మళ్ళించాలి. నేను మళ్ళిస్తానండి సార్. ఇది సబా స్నేక్ గ్రాస్ అంటారు సార్ దీన్ని. ఇది రేరెస్ట్ ప్లాంట్ సార్. ఇది కొంచెం ఇది అన్ని చోట్ల దొరకదు కూడా. సబా స్నేక్ గ్రాస్, దీని పౌడర్ క్యాన్సర్ దాంట్లో వాడతారు. మీకు పౌడర్ ఆన్లైన్లో కూడా దొరుకుతుంది సార్. కేజీ దగ్గర నాకు అంటే కొంచెం ఎక్స్పెన్సివ్ ఐటమ్ ఇది. ఈ ఆకుల్ని నీడలో ఆరబెట్టి పొడి చేసి క్యాన్సర్ పేషెంట్స్కి పౌడర్ కింద అంత క్యాప్సూల్స్ చేస్తారు దీంతో. ఇది కొంచెం రేర్ ప్లాంట్ సార్. ఇది అంత అంటే అన్ని చోట్ల దొరకదు. ఇది ఒక ఆయుర్వేదిక్ చాలా. ఇది మళ్ళీ మామూలు ఇది అదే అరేబియన్ మల్లి అంటారు కదా సార్, ఇంత పెద్ద వస్తుంది ఆ మళ్ళీ. ఇది చూసారా ముళ్ళు లేని రోజ్ క్రేపర్. ఇది ముళ్ళు ఉండదు దీనికి రోజుకి, ఇది ఎలా పట్టుకున్నా గుచ్చుకోదు. ఫ్రెండ్లీ రోజ్. సో రోజుకి ముళ్ళు ఉండవు సార్ దీనికి, ముళ్ళు లేని రోజు. ఇది క్రేపర్ ఫుల్ గుత్తులు చూడండి సార్ ఎన్ని బర్డ్స్ వచ్చినాయి ఉన్నాయి. ఫుల్ వస్తుంది బ్లూమింగ్. ఇంకోటి ఉంది ఇక్కడ, అది ముళ్ళు ఉంటుంది. అది ఎనీ టైం కాస్తుందా సార్? అది ఎనీ టైం రాదు సార్, ఓన్లీ మ్యాక్సిమం కాస్తుంది సార్. మ్యాక్సిమం కాస్తుంది ఇదంతా కూడా. ఇంకా ఇక్కడ అన్నీ కూడా మామూలు ఇవన్నీ కొమ్మలు గుచ్చినాయి సార్. ఈ డ్రాగన్ ఇవన్నీ కూడా సరదాగా తీసుకొచ్చి కొమ్మలు గుచ్చాను, ఇంకా అలా నిలబడిపోయినాయి అంతే. ఇది టామరిలో ఫ్రూట్ సార్. ఇది వన్ ఆఫ్ ద రేరెస్ట్ వెరైటీ. టమాటా లానే ఉంటుంది కానీ ఫ్రూట్ అది కట్ చేస్తే పర్పుల్ కలర్ ఉంటుంది సార్.
మన నేరేడుకాయ ఎలా ఉంటుంది లోపల సేమ్ నేరేడుకాయ ఎలా ఉంటుంది అన్నమాట. టమాటా సేమ్ చూడటానికి టమాటాలా ఉంటుంది, నేరేడుకాయ లోపల ఎలా ఉంటుందో పర్పుల్ కలర్ ఉంటుంది. టమాటా టేస్టే ఉంటుంది. సలాడ్స్లో తింటారు దీన్ని. శాంతి శాంతి బి ఉషా కుమారి రహమత్ ఉషా కుమారి అనిత దేశపాండే ఓకే మదర్ ఇన్ లా సత్యసుధా రఘు రహమత్ దేవి రమాకుమారి ఝాన్సీ అయిపోయినాయి. నెక్స్ట్ క్యాక్టస్ లాంగ్ శాంతి కూర్చోండి. దుర్గా శిరీష దుర్గాదేవి